అబ్రహాము విశ్వాసమునకు తండ్రి. అబ్రహాము దేవుని మాటను పూర్తిగా నమ్మిన వ్యక్తి. దేవుడు తన స్వదేశాన్ని విడిచి వెళ్ళమని చెప్పినప్పుడు ఎందుకు అని ప్రశ్నించకుండా ఆయన చెప్పిన దాన్ని పాటించాడు. అతనికి పిల్లలు లేనప్పటికీ దేవుడిచ్చిన వాగ్దానాన్ని నమ్ముతూ ఓర్పుతో ఎదురుచూశాడు. తన జీవితమంతా దేవుని మీద విశ్వాసముతో నడిపినందువల్ల అబ్రహాము విశ్వాసపు తండ్రిగా పిలువబడుతున్నాడు. తను విశ్వసించిన దేవుని ఎదుట, అనగా మృతులను సజీవులనుగా చేయువాడను, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని అని వ్రాయబడి ఉన్నది. నీ సంతానము ఇలాగూ ఉండునని చెప్పిన దానిని బట్టి తననేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. రోమా 4:17-18.